పోలవరం తెల్లం బాలరాజు గిరిజనుల్ని డబ్బులే కొట్టేసి అక్రమార్కుడు ఇసుక అక్రమ తవ్వకాలు గట్టిగా తవ్వి డబ్బులు సంపాదిస్తున్నాడు. అవినీతి పైన ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టాడు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి వ్యక్తి మళ్ళా గిరిజనులు రక్షిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నూజివీడు మేక కొడుకు నూజివీడిని సున్నంగా గుండు కొట్టేశాడు. ఆయన అన్నింటా అక్రమాలే, వసూళ్లు, ఎక్కడా ఏ అభివృద్ధి లేదు. ఏలూరులో ఆళ్ల నాని ఈయన ఏం చేశాడో ఆయనకే తెలియదు పాపం. అయోమయంలో ఉన్నాడు. సీట్ ఇచ్చినా గెలవడు. అతనికి అయిపోయింది, అతను కూడా అయిపోయినాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కైకులూరు దూలం నాగేశ్వరరావు కొడుకు నియోజకవర్గం అప్పచెప్పాడు. సెంటు పట్టాలు గట్టిగా డబ్బులు లాగాడు. చెరువులు ఏది కనపడిస్తే అది దోచేస్తున్నాడు. 5 ఏళ్లలో 300 కోట్ల రూపాయలు అక్రమార్జన చేసిన ఎమ్మెల్యే. కొల్లేరంటే చెరువులు ఉంటాయి, ఆ చెరువుల్లో బంగారం దోచుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి. నేను అడుగుతున్నా, ఇలాంటి అక్రమార్కులు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. వసూల రాజ్యాలు మీకు కావాలనని మిమ్మల్ని అడుగుతున్నా. మీకేమైనా సేవ చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా ఓడించడానికి? సిద్ధమా ఓడించడానికి? గట్టిగా చేతులు చెప్పండి, ఎస్ మేము సిద్ధమని. ఈ పార్లమెంట్ లో చింతలపూడి ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. పామాయిల్కు న్యాయం చేస్తాం. మళ్ళా సబ్సిడీస్ ఇస్తాం. పూర్వ వైభవం తీసుకొస్తాం. మామిడి రైతుల్ని ఆదుకునేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం. రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. అక్వా రైతాంగాన్ని 150 పైసలకి కరెంట్ ఇస్తాం. రోడ్లు బాగా చేస్తామని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాది విజన్, జగన్మోహన్ రెడ్డిది పాయిజన్. నాది దూరదృష్టి, అతను విషం. ఆ విషం ఎక్కడ జిమ్మితే అక్కడ మొత్తం ఫినిష్ అయిపోయే పరిస్థితి వస్తుంది. అందుకని నేను ఒకటే మీ అందరికీ పిలిపిస్తున్నా. మీ ఉత్సాహం చూసా, కొండంత ధైర్యం వచ్చింది, నమ్మకం వచ్చింది. గెలుస్తున్నామని నమ్మకంతో వెళ్తున్నా. కానీ గెలిచిపోయామని ఇంట్లో పడుకుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి. హెచ్చరిస్తున్నా. తెలుగుదేశం, జనసేన, యువత, మా ఆడబిడ్డలు, రైతులు అందరూ ఒకటి కావాలి. 62 రోజులు 64 రోజులు మీరు కష్టపడండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే పోలవరం ప్రాజెక్టు కోసం అంటే రా కదిలిరా అని గట్టిగా మీరు చెప్పాలి. పిడికిలి బిగించి చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు కోసం రా కదిలిరా. ఇంకా గట్టిగా, పోలవరం ప్రాజెక్టు కోసం రా కదిలిరా. మన బిడ్డల ఉద్యోగం కోసం, రా కదిలిరా. సైకో పాలన అంతం కోసం, రా కదిలిరా. తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం రా కదిలిరా. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. సిద్ధంగా ఉన్నారా? తెలుగుదేశం జనసేన ఐక్యత అంటే వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. శభాష్. మళ్ళా 5-10 నిమిషాలు లేట్ అయినా నాకు హెలికాప్టర్ మిస్ అవుతుంది. కానీ మీ ఉత్సాహం చూశాను. ఇక్కడ చాలా సార్లు వచ్చాను. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. మరొక్కసారి ఇంత ఉత్సాహాన్ని ఇచ్చిన